హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మున్ని బ్లాగ్స్. ఈరోజు మేము లంచ్కి వెళ్తున్నాము. ప్రిన్సీ బర్త్డే పార్టీ వాళ్ళ ఫ్రెండ్స్కి ఇస్తున్నాం అనమాట. సో ప్రిన్సీ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి బయటకు వెళ్తున్నాం. చూడండి ఎలా ఉంటుందో ఫుల్ బ్లాగ్. Stay tuned. బోలరే Hi guys. వెల్కమ్ బ్యాక్ టు మున్ని బ్లాగ్స్. Welcome back to Munni Vlogs. ఇంకా స్కూటీ మీద నుంచి మామయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చినాం. ఇంకా మామయ్య ఇంకా చక్కని అండ్ ప్రిన్సీ ఫైటింగ్ చేస్తున్నారు, ఎవరు వస్తారు మాతో అని చెప్పి. మామయ్యకి ఆ రోజు చిన్న పని ఉండే, ఇంటి దగ్గర వర్క్ చేపిస్తున్నారు. సో మళ్ళీ మామయ్య లేకపోతే పని వాళ్ళంతా మంచిగా చేయరని చెప్పి మామయ్య నేను ఉంటాను చక్కని తీసుకుపో అని. అండ్ చక్కని తీసుకెళ్తే ప్రిన్సీకి ఏం ప్రాబ్లం అంటే వాళ్ళ ఫ్రెండ్స్ని ట్రోల్ చేస్తాడు. సో అదనమాట. స్టార్ట్ అయిపోయాం గైస్. ఓకే, యువర్ విష్. ఇప్పుడు మేము రెస్ట్ చూస్తున్నాము. హాయ్ గైస్, వీళ్ళందరూ ప్రిన్సీ ఫ్రెండ్స్. సే హాయ్. నేను పాతనే వీళ్ళందరూ 100 years లేటర్ అని అంటారు కదా. సో అట్లా చాలాసేపటికి డిస్కషన్ అయిన తర్వాత ఇంకా చక్కని మామయ్య ఇద్దరు డిసైడ్ అయినారనమాట. దాని తర్వాత ఫైనల్గా మా మామయ్యనే తీసుకొని వెళ్ళిపోయినాం మేము. ఇంకా మా హస్బెండ్ కాల్ చేసినాడు సడన్గా. తనకు కూడా చెప్పలేదు నేను ఎక్కడ వెళ్తున్నా ఏంది అని. ఇంకా తనకు కూడా చెప్పినా ఇట్లా పార్టీ ఇస్తున్నాము అందుకే వచ్చామని చెప్పి. ఇంకా ఆ గ్యాప్లో ఏంటంటే మా మరిది వచ్చారు మా ఇంటికి. సో నేను మా ఇంటికి కూడా వెళ్ళాల్సిన ఎమర్జెన్సీ అనమాట. ఇంకా నేను వాళ్ళకి చెప్పిన ఫాస్ట్గా ఫినిష్ చేసుకొని వెళ్దామని చెప్పి. ఇంకా పాపం పిల్లలు కూడా సపోర్ట్ చేసినారు. ఇంకా నేనైతే చికెన్ మంది చూసి ఆర్డర్ చేసినాను. వీళ్ళందరూ తెగ తినేస్తామని చెప్పినారు. బట్ సాడ్లీ వారు ఎవ్వరు కూడా ఎక్కువ తినలేదు. ఇంకా చిన్నపిల్లలు ఎట్లా తింటారు, నార్మల్గా తిన్నారు. ఇంకా నేను కూడా తినేసినాను. ఇంకా కొంచెం తిన్నాం అందరం కలిసి. ఇంకా అప్పటికి కూడా చాలా వరకు వేస్ట్ చేసినారు. ఫైనల్గా తినేసి మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయినాము బ్యాక్. ఇంకా వాళ్ళకి ఏంటంటే ఫ్రెండ్స్ అందరూ టైం స్పెండ్ చేయలేదు అన్న ఫీల్లో ఉన్నారు. బికాజ్ హరిబరిగా అయిపోయింది కాబట్టి. ఇంకా మా మామయ్యకి వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారనమాట. మేము ఇక్కడ మాల్ దగ్గర దిగుతామని చెప్పి, వాంటేజ్ మాల్ దగ్గర దిగుతామని చెప్పి పర్మిషన్ తీసుకుంటే మా మామయ్య కూడా చాలాసేపటికి యాక్సెప్ట్ చేసినారు. నన్ను కూడా వాళ్ళతో వెళ్ళమంటే నాకు ఆల్రెడీ ఇంటికాడ మా మరిది వచ్చారు కాబట్టి నేను ఫాస్ట్గా వెళ్ళాల్సిన ఎమర్జెన్సీ ఉంది. సో నేను చెప్పాను నాకు వీలు కాదు అని చెప్పి. కావాలంటే ఇంటికి వెళ్ళి కొంచెం అక్కడ టైం స్పెండ్ చేసి తను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వద్దామని చెప్పినాను. బట్ పిల్లలకు కూడా అప్పటికి 5:30 అట్లా అవుతుంది. వాళ్ళ పేరెంట్స్ కూడా అలౌ చేయరని చెప్తే ఇంకా సరే అని చెప్పి వాళ్ళైతే పంపించాము వాంటేజ్ వచ్చామన్నమాట. బట్టలు కొనడానికి ఫుల్ తిరుగుతున్నాం గైస్. వాంటేజ్ మొత్తం తిరుగుతున్నాం. మేము 4 members వచ్చినాం. మా ఇద్దరు పోతున్నారు. We 4 just roaming in this vantage. ఇంటికి వచ్చిన తర్వాత నేనైతే కొంచెం నాప్ వేసినాను. దాని తర్వాత మా మామయ్య వాళ్ళు డిన్నర్కి ఇన్వైట్ చేసినండే. మామయ్య వాళ్ళ ఇంట్లో అభినవ్ చేస్తుండే ఫ్రైడ్ పీస్ బిర్యానీ చేస్తున్నాడు వాడు. సో ఇంకా మమ్మీ